జానీ మాస్టర్కు బిగ్ షాక్ తగిలింది. తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా 2022 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్కు బిగ్ షాక్ తగిలింది. తన వద్ద పనిచేసిన 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మరో షాక్ తగిలింది. ఈ నెల 8న ఆయన స్వీకరించాల్సి ఉన్న జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసు నమోదుతో ఆయన విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా 2022 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంచితే ఈ అవార్డును స్వీకరించేందుకు వీలుగా జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అవార్డును ఢిల్లీలో అందుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.